వార్తలను సమర్పిస్తున్నవారు విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. Cell numbers 9169969939 and 9491970031. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికారం చేపట్టిన సంవత్సర కాలంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ చేసిన అభివృద్ధిపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. 2 మాసాలు కావస్తున్నప్పటికీ తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ ఏఐటీయూసీ జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన కార్మికులు. తమ సమస్యలు పట్టించుకోకపోతే ఈ నెల 25వ తేదీ నుంచి విధులు బహిష్కరించి నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామంటున్న జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రి కార్మికులు. జంగారెడ్డిగూడెం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా నియమితులైన చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించిన టీపీఓ. పోలవరం నియోజకవర్గ మండలాల పరిశీలకులు అధ్యక్షులతో సమావేశమైన నియోజకవర్గ పరిశీలకులు అంగర రామ్మోహన్ రావు, అనపర్తి వెంకట్. రేపల్లె మండలం పెనుమూడి గ్రామంలో సీనియర్ న్యాయవాది కొండపల్లి శ్రీనివాస్ దారుణ హత్యకు గురి కావడం తీవ్ర దిగ్భ్రాంతిని కలుగజేసిందని జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ హత్యకు నిరసనగా ఈ నెల 23, 24వ తేదీలలో 2 రోజులు జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలియజేస్తున్నట్లు తెలియజేశారు. ఉపాధ్యక్షులు మూడేపల్లి నాగులు మాట్లాడుతూ న్యాయవాదుల ప్రాణానికి విలువ లేకుండా పోయిందని తీవ్రంగా ఖండించారు. సీనియర్ న్యాయవాదులు నిమ్మగడ్డ రాంబాబు, పాసం సాయి ప్రతాప్ లు మాట్లాడుతూ న్యాయవాదులకు రక్షణ చట్టం ప్రభుత్వం తక్షణమే తీసుకురావాలని, న్యాయవాదులపై జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టాలని అన్నారు. డీజీపీ దీనిపై తక్షణమే దృష్టి పెట్టి న్యాయవాదులపై జరుగుతున్న దాడులను నివారించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ట్రెజరర్ మానికల సూరిబాబు, లైబ్రరీ సెక్రటరీ బండారు లతాకుమారి, స్పోర్ట్స్ సెక్రటరీ సొబ్బన ఆనంద్, సీనియర్ న్యాయవాదులు మాడ రామ్మోహన్ రావు, డివిఆర్ కృష్ణ, రాయి వసంతరావు, వెన్నెమూరి కిరణ్ కిషోర్, కురిమెల్ల హరి పాల్గొన్నారు. శ్రీనివాసరావుపై మర్డర్ జరిగింది. అతన్ని చంపేసి కృష్ణానది రోడ్డును పడేశారు. ఇది చాలా దారుణమైన చర్య. ఒక అడ్వకేట్ని అలా చంపేయడం అనేది దారుణం. ఏదేమైనప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో అడ్వకేట్లపై దౌర్జన్యాలు బాగా ఎక్కువ జరుగుతుంది. దీన్ని మేము జంగారెడ్డి బార్ అసోసియేషన్ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అందువల్ల నిన్న ఈ రోజు కోర్టులని బహిష్కరించి నిరసన తెలియజేశాము. ఏదైతే హత్య చేశారో ఆ ముద్దాయిల్ని వెంటనే శిక్షించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డి బార్ అసోసియేషన్ తరఫున క్రీడాకారికి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి పోలీసు వారు అలాగే అన్ని డిపార్ట్మెంట్లు కూడా దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఈ మధ్య న్యాయవాదులపై ఇటువంటి దాడులు చాలా ఎక్కువ అవుతున్నాయి. దీన్ని డీజీపీ గారు ప్రత్యేకంగా దృష్టిగా సారించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా న్యాయవాదికి రక్షణకి తీవ్ర డాక్టర్లకు ఎలా తీసుకొచ్చారో అలాగే చట్టం తీసుకురావాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. న్యాయవాద రక్షణ చట్టం చేసి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని జంగారెడ్డి బార్ అసోసియేషన్ తరఫున కోరుతాం. న్యాయవాదులపై అట్రాసిటీస్ దాడులు, ప్రత్యక్ష దాడులు, పరోక్ష దాడులు ఎక్కువైపోయినాయి. దీని గురించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తానన్నారు. అయినప్పటికీ కూడా దాని మీద ఏ విధంగా చర్యలు లేకపోవడం వల్ల, దాన్ని ఒక నిబద్ధతతో పనిచేయకపోవడం వల్ల పోలీసు వారు వాటి మీద కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇది దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఉక్కుపాదంతో అమలు చేసినట్టు అమలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. కాలంలో న్యాయవాదుల మీద దౌర్జన్యాలు పెరుగుతున్నాయి, చంపేయడం కూడా జరుగుతుంది. ఈ రకమైనటువంటి భయానక పరిస్థితుల మధ్య న్యాయవాదులు కోర్టులకు వచ్చి వాళ్ళ వాదనలు వినిపించడానికి చాలా భయపడే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేసి న్యాయవాదులకి రక్షణ కలిగితే కేసులు త్వరగా పూర్తి చేసేదానికి కోర్టు వారికి సహాయపడడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయ టౌన్ ప్లానింగ్ అధికారిగా చంద్రశేఖర్ నియమితులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా కార్యాలయం నుంచి ఆయన సాధారణ బదిలీలలో భాగంగా జంగారెడ్డిగూడెం టీపీఓగా విచ్చేశారు. ఇప్పటి వరకు పనిచేసిన టీపీఓ రాజమండ్రి బదిలీ అయినట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళికలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. నిర్మాణం చేపట్టే వారందరూ తగిన అనుమతులు పొంది అధికార యంత్రాంగానికి సహకరించాలని సూచించారు.
జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ శానిటరీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో గత 10 రోజులుగా జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కనీసం స్పందించకపోవడంతో బుధవారం నుంచి విధులను బహిష్కరించి నిరవధిక నిరాహార దీక్షకు పూనుకుంటున్నామని ఏఐటియుసి మండల కార్యదర్శి కుంచె వసంతరావు తెలిపారు. మంగళవారం ఏరియా హాస్పిటల్ ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం ఏఐటియుసి మండల కార్యదర్శి కుంచె వసంతరావు మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్ శానిటరీ వర్కర్స్ కి గత 3 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, దీంతో కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ శానిటరీ వర్కర్స్ కి పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని విధులు నిర్వహిస్తూ నిరాహార దీక్ష చేశామని, కాంట్రాక్టర్ గాని అధికారులు గాని తమ నిరసనను పరిగణనలోకి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విధి లేని పరిస్థితిలో ఈ నెల 25వ తేదీ నుండి విధులు బహిష్కరించి నిరవధిక నిరాహార దీక్షకు పూనుకుంటున్నట్లు వసంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఏలూరు జిల్లా అధ్యక్షులు కొనపాముల విఘ్నేష్, ఏఐటియుసి నాయకులు వేముల రాజు, సంజీవ్, మేరీ, చంద్రకళ, దయామణి, దుర్గారావు, శ్రీను పాల్గొన్నారు. నా పేరు కుంచె వసంతరావు, జంగారెడ్డిగూడెం మండలం ఏఐటిసి మండల కార్యదర్శిని. గత 10 రోజుల కాడి నుంచి ఈ కార్మికుల సమస్యల మీద, అదేవిధంగా వాళ్ళ పడే ఇబ్బందుల మీద గత అధికారులకు మేము తెలియజేసుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా దండాలు చేస్తూనే ఉన్నాము. ఇప్పటికీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటరీ కార్మికులకి గత 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. 3 నెలలు పూర్తయిపోయింది, 4వ నెల జరుగుతుంది. కామ్రేడ్స్, ఈ అన్ని విషయాల మీద మేము అధికారులకు తెలియజేశాము. ఈ సమస్యలు పరిష్కరించకపోతే రేపొద్దున్న బుధవారం నుంచి మేము నిర్వాధిక సమ్మెలోకి కొనసాగుతాము, నిర్వాధిక సమ్మె చేస్తాము. అన్ని పనులు బంద్ చేసుకుని ఈ సమ్మె కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. కనుక ఈ గ్రామ ప్రజలు, ఈ మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ కార్మికుల సమస్యల్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి అండగా నిలవాలని మేము తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ కార్మికులు ఇబ్బంది పెడుతున్న కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయాలి, ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి. ఉన్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని ఈ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ప్రభుత్వమే వాళ్ళ జీతాలు ఇచ్చే విధంగా పనిచేస్తారని తెలియజేస్తూ వీళ్ళకి న్యాయం చేయ వరకు అందరం కలిసికట్టుగా పోరాడదామని తెలియజేస్తున్నాం. బొట్టాయిగూడెం మండలం బోసరాజుపల్లి నందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీలు, మండల కమిటీల గురించి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కమిటీల పరిశీలకులు అంగర రామ్మోహన్, మరొక పరిశీలకులు అనపర్తి వెంకటనారాయణలు హాజరయ్యారు. వారి ఆధ్వర్యంలో నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ 7 మండలాలకు గాను 7 మండలాల పరిశీలకులను నియమించడం జరిగిందని, 7 మండలాలకు మండల పరిశీలకులు వెళ్లి అక్కడ లోకల్ నాయకులతో కలిపి గ్రామ కమిటీలు నియమిస్తారని తెలిపారు. కుకునూరు మండలానికి పరిశీలకులుగా మాటూరు వెంకటరామయ్య, వేలేరుపాడు మండల పరిశీలకులుగా నారాయణ ప్రసాద్, టీనర్సాపురం మండల పరిశీలకులుగా గుట్ట వెంకటేశ్వరరావు, జిలుగుమిల్లి మండల పరిశీలకులుగా రావూరి కృష్ణ, బొట్టాయిగూడెం మండల పరిశీలకులుగా పాట్నల వెంకటేష్ బాబు, కోయిలగూడెం మండల పరిశీలకులుగా కర్ణం పెద్దిరాజు, పోలవరం మండల పరిశీలకులుగా కిలారి నాగవెంకట సత్యనారాయణలను నియమించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, సుంకవల్లి సాయి, పారేపల్లి నరేష్, అమరవరపు అశోక్, మునిశెట్టి నాగు, ఎండ్రప్రగడ శ్రీనివాసరావు, గద్దె అబ్బులు పాల్గొన్నారు. అంగర రామ్మోహన్ తో పాటు రావూరి కృష్ణ మాట్లాడారు. అయితే మన ప్రభుత్వం వచ్చి 1 year అయింది. మరి గత ప్రభుత్వంలో ఈ మండల పేషెంట్లు, టౌన్ పేషెంట్లు అయితే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మరి గత ప్రభుత్వంతో పోరాడి అనేక ఇబ్బందులు పడి చాలా రూపాయలు పాటు చేసుకుని ఆ పార్టీని ఎదిరించి మంచి మెజార్టీతోటి మరి మన అందరం కూడా గెలుచుకుని జరిగింది. మరి దీన్ని ఒక రకంగా ఈ అబ్జర్వర్లని కమిటీలు వేస్తాం పార్టీని డిస్టర్బ్ చేసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఇంకొక సంవత్సరం పాటు దీన్ని ఇలాగే కొనసాగితే ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా కష్టపడ్డారు, ఇప్పుడు కష్టపడుతున్నారు. అయితే కాంట్రవర్సీ లేకుండా మటుకు ఉండటం మంచిదే. కానీ ఇప్పుడు కొత్తగా వేసే ఒక వ్యక్తి గురించి 10 మంది పార్టీ మీద యాక్టివ్గా ఉంటుంది. ఎందుకనంటే గతంలో చేసిన వాళ్ళు ఎక్కడ ఏ విధమైన డిస్టర్బెన్స్ లేదు, ప్రతి నియోజకవర్గంలో కూడా చేశారు. ఒకవేళ చెయ్యని వాళ్ళంటూ ఒకళ్ళిద్దరు ఉండొచ్చు ఎక్కడో చోట. మరి అలాంటి వాటిని పార్టీ మరి అక్కడ ఏమైనా కొత్త వాళ్ళని తీసుకుంటే ఉన్నాయన్నీ కూడా కంటిన్యూ చేసుకుంటే బాగుండేమో అని చెప్పి నా ఆలోచన. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కొరకు
అల్లూరి సీతారామరాజు జిల్లా కొండమొదలు పంచాయతీ సర్పంచ్ పేట్ల విజయ రంపచోడవరం ఐటీడీఏ ఆఫీస్ వద్ద తలపెట్టిన నిరసన దీక్షకు మద్దతునిస్తూ రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏలూరులో అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలవరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ బాషా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పేరుతో నష్టపోయింది గిరిజనులేనని, ప్రభుత్వం వారి జీవితాలను పణంగా పెట్టి నేటికి 20 సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని, నాటి నుండి నేటి వరకు గిరిజనులు పునరావాసం కోసం, ఉపాధి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం పరిష్కరించాలని తెలియజేస్తూ అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు చేపడుతున్న ప్రతి ప్రాజెక్టులోనూ మొదట నష్టపోతున్నది గిరిజనులేనని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంఎస్ నాగరాజు మాట్లాడుతూ కొండ మొదలు పెద్దలతో 2017లో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను ఎంఓయూను అమలుపరిచి గిరిజనులకు ఒప్పందం ప్రకారం 426 ఎకరాలు ఇప్పటికీ అప్పజెప్పలేదని అన్నారు. ఎన్నో మార్లు ప్రభుత్వం అధికారులకు విన్నవిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదనే, గత్యంతరం లేని పరిస్థితుల్లో రంపచోడవరం ఐటీడీఏ వద్ద కొండ మొదలు సర్పంచ్ నేటి నుండి దీక్షను ప్రారంభించారని అన్నారు. కొండమొదలు ఆదివాసులకు తక్షణమే భూములను అప్పగించాలని, కత్తెనపల్లి, కొత్తగూడెం గ్రామాలకు అన్ని నష్టపరిహారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏలూరు జిల్లా పోలవరం మండలంలో తెల్లవరం గ్రామానికి చెందిన వారికి పునరావాసం కల్పించాలని, ఎప్పటికీ భూమి ఇవ్వలేదని, ఆ గ్రామ ప్రజలకు ఉపాధి హామీ పనులలో నమోదు చేయలేదని, గత్యంతరం లేక పాత గ్రామాలకు వెళ్లి వ్యవసాయం చేసుకుందామంటే ఫారెస్ట్ అధికారులు వేధిస్తున్నారని, వారి వేధింపుల నుండి ప్రభుత్వం గిరిజనులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తూటిగుంట, కొండ్రుకోట, సింగనపల్లి రెవెన్యూ గ్రామాల్లో ఏజెన్సీ గిరిజన సంఘం ఉమ్మడి సాగును ప్రభుత్వం నమోదు చేసిన ప్రకారంగా ఆ భూములకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కు విజ్ఞాన పత్రం అందజేశారు. ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా నాయకులు సవలం రాంబాబు, మీడియం రవిదొర, దాడి రాముడు, పట్టం పరమేశ్వరరావు తదితర నాయకులు నాయకత్వం వహించారు. రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ముప్పిడి రాజరత్నంతో పాటు సుమారు 150 మంది గిరిజనులు, రైతులు, రైతు కూలీలు, ఏజెన్సీ గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపై మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ మండల కార్యదర్శి కుంచె వసంతరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు కొనపాముల విఘ్నేష్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్మికులకు ప్రతి నెల జీతాలు ఆలస్యం అవుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 2 నెలలు గడుస్తున్నా ఇంకా జీతాలు చెల్లించకపోవడం చాలా బాధాకరమని, చిన్న స్థాయి అవుట్ సోర్సింగ్ కార్మికులు సమయానికి జీతాలు పడకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్ జీతాలు బిల్లు సమయానికి పెట్టినప్పటికీ ఆడిటర్ వద్ద ఆలస్యం అవుతుందని, ఒక్కోసారి సర్వర్ పనిచేయకపోవడం కారణంగా తరచూ జీతాలు ఆలస్యం అవుతున్నాయని మరోసారి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు స్కూల్ తెరిచి 10 రోజులు అవుతున్నా ఫీజులు కట్టలేని పరిస్థితి, తల్లికి వందనం డబ్బులు పడకపోవడం, డ్వాక్రా, కిరాణా, ఇంటి అద్దెలు, బ్యాంకు రుణాలు మొదలైన బకాయిలు చెల్లించే పరిస్థితి లేక ఎవరూ అప్పులు ఇవ్వకపోవడంతో కార్మికులు నానా తంటాలు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షులు కంతేటి వెంకట్రావు, ఇంజనీరింగ్ విభాగ కార్యదర్శి నిమ్మల సుబ్బారావు, ఆయనల్ల ముత్యారావు, దోసూరి నాగరాజు, పారిశుద్ధ్య విభాగం కార్యదర్శి బొక్క శ్రీనివాస్, కొత్తూరి నాగేశ్వరరావు, పితాని సురేష్, కొత్తూరి శ్రీను, ఇంగుర్తి నాగరాజు, కొత్తూరి
యమలేశ్వరరావు, కొత్తూరి నాగదుర్గారావు, ముప్పిడి సురేష్, ఎడ్లపల్లి ప్రసాద్, చాపల రమేష్, జాల వెంకటేశ్వరరావు, దుద్దే సూర్యచంద్రరావు, పారిశుద్ధ్య మరియు ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొన్నారు. విఘ్నేష్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ జిల్లా అధ్యక్షుల్ని. ఈ రోజున మరి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం మరి స్థానిక మున్సిపల్ కార్మికుల సమస్యల మీద ఈ రోజున జంగారెడ్డిగూడెం మరి మున్సిపల్ కార్యాలయం వద్ద స్థానిక సమస్యల మీద ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా గతంలో మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాము. మరి అవి ఆల్రెడీ ప్రభుత్వం చర్చలు జరుగుతున్నాయి. మరి అవన్నీ ఒక ఎత్తు అయితే జంగారెడ్డిగూడెం మరి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను కూడా మరి ఇవి నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మరి మున్సిపల్ కార్యాలయం ఉందంటే కొంచెం మాకు చాలా బాధాకరంగా ఉంది. దాంట్లో ప్రధానంగా మాకు ప్రతి సంవత్సరం ప్రతి నెల గతంలో 5వ తారీఖు లోపు జీతాలు పడేవి. మరి అవుట్సోర్సింగ్ కార్మికులకి, మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా మరి ఈ రోజున మరి మొన్న మే నెలకి తప్పితే మరి ఇంతవరకు కూడా సక్రమంగా జీతాలు పడలేనటువంటి పరిస్థితి. 10వ తారీఖు తర్వాత 20వ తారీఖు కూడా పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరి మేము అరకొర జీతాలతో మరి అవుట్సోర్సింగ్ వ్యవస్థలో మరి ఒక పక్కన డ్వాక్రాలు, ఈఎంఐలు, చిన్న చిన్న మరి బాకీలు, చిన్న చిన్న జీతాలు కలిగినటువంటి మేము మరి సరైనటువంటి సమయానికి జీతాలు పడకపోతే మరి చాలా ఇబ్బందులు పడుతున్నాము. మరి ఈ రోజు కూడా ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో తల్లికి వందనం మరి ఈ రోజుకి పడలేదు. మరి అయితే ఏదైతే మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి మున్సిపల్ కార్మికులకు వర్తిస్తున్నాయని చెప్పేసి మళ్ళీ దాంట్లో కేవలం పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే వర్తింపజేసేటట్లు జీవో ఇచ్చి దాంట్లో ఇంజనీరింగ్ కార్మికులు మాత్రం మరి మినహాయించుకోకుండా ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమాలు మున్సిపల్ కార్మికులు అందరికీ కూడా వర్తింపజేయాలని, అలాగే ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో గ్లౌజులు కానీ, మాస్కులు కానీ, శానిటైజర్లు కానీ ఇంతవరకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. దయచేసి ఈ మౌలిక సదుపాయాలు లేకపోతే మేము పని ఎలా చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా కమిషనర్ గారు అలాగే చైర్పర్సన్ గారు మరి చొరవ తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, దయచేసి మాకు మౌలిక సదుపాయాలు, పనిముట్లు కనుక ఇవన్నీ ఇచ్చినట్లయితే మరింత మేము మరి జంగారెడ్డిగూడెం పట్టణాన్ని మరింత శుభ్రంగా ఉంచడానికి ముందుకెళ్తుందని మేము తెలియజేస్తూ, ఏదైతే మాకు ప్రధానంగా ఉన్నాయో మా జీతాలు మాకు గతంలో వల్లే 5వ తారీఖు లోపు ప్రధానంగా చెల్లించాలని, అలాగే మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు ఈ కేవలం పారిశుద్ధ్య కార్మికులకే కాదు అందరు కార్మికులకు కూడా, కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, ఇంజనీరింగ్ కార్మికులు కానీ, అలాగే పంప్ ఆపరేటర్లు కానీ అందరికి కూడా పారిశుద్ధ్య కార్మికులతో పాటు అందరికి కూడా చెల్లించాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటాం. ఏలూరులో రామచంద్రపురం నందు విద్యుత్ సౌధ సమావేశ మందిరం నందు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సల్మాన్ రాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పి సల్మాన్ రాజు మాట్లాడుతూ ప్రధాని మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంలో భాగంగా గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ఒక గొప్ప సువర్ణ అవకాశమని ప్రతి గృహ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏలూరులో రామచంద్రపురం నందు విద్యుత్ సౌధ సమావేశ మందిరం నందు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సల్మాన్ రాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పి సల్మాన్ రాజు మాట్లాడుతూ ప్రధాని మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంలో భాగంగా గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రధాని మంత్రి సూర్యఘర్ యోజన పథకం ఒక గొప్ప సువర్ణ అవకాశమని ప్రతి గృహ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ను సబ్సిడీపై ఏర్పాటు చేసుకోవాలని, అన్ని జాతీయ బ్యాంకులు తక్కువ వడ్డీకే సులభ వాయిదాలలో చెల్లించేలా లోన్ సౌకర్యం కల్పిస్తున్నారని తెలిపారు. గృహ విద్యుత్ వినియోగదారులను ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు మొదటి 2 కిలోవాట్ కు ప్రతి కిలోవాట్ కి 30,000 రూపాయలు, 2 కిలోవాట్ కు 60,000 రూపాయలు, 3వ కిలోవాట్ కు 78,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గృహ విద్యుత్ వినియోగదారులు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్న తరువాత నెలకు 3 కిలోవాట్ ఉన్నవారు 432 యూనిట్లు గరిష్టంగా ఉత్పత్తి చేయవచ్చని, దీనివల్ల కరెంటు బిల్లు సుమారు 2,860 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా వినియోగించిన యూనిట్లకు పోను మిగిలిన యూనిట్లు ఏమైనా ఉంటే వాటిని అదనంగా ప్రతి యూనిట్ కు ₹2.09 చొప్పున డిపార్ట్మెంట్ తిరిగి చెల్లిస్తుందని అన్నారు. ఈ విధంగా మన యొక్క విద్యుత్ బిల్లు తగ్గించుకోవడమే కాకుండా అదనంగా ఉత్పత్తి చేసిన విద్యుత్ ను కూడా అమ్ముకోవచ్చని తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ ఏ రాధాకృష్ణ, డిఈ నోడల్ అధికారి రమాదేవి, సహాయక ఇంజనీర్ ఎం సంజయ్ కుమార్, సోలార్ వెండర్లు సిహెచ్ సతీష్ కుమార్, టెల్ టవర్ కిషోర్, ఎంవిఎస్ సోలార్ సురేష్, గ్రేస్ సోలార్ ఆనంద్, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొంత అమౌంట్ ఈ సోలార్ ద్వారా సంపాదించుకునే ఉద్దేశంతో ఏలూరు సర్కిల్లో మనం స్టేట్లోనే ముందంజలో ఉన్నాం. ఇప్పటికే 2,100 సర్వీసులు పైగా యూనిట్లు అంటాం. అంటే ఒక్కొక్క ఇంట్లో 2,100 పైగా ఇళ్లకు మనం పిఎం సూర్య గారి పథకాన్ని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ పిఎం సూర్య గారి పథకం ద్వారా ప్రతి ఇల్లు కూడా ఒక జనరేటింగ్ స్టేషన్గా తయారవడం జరుగుతుంది. ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే 1 కిలోవాట్ సోలార్ కానీ ఇంటి పైన పెట్టుకుంటే నెలకు 120 యూనిట్లు మరి ఉత్పత్తి అవుతుంటుంది. తద్వారా వినియోగదారుడికి ప్రస్తుతం ₹1,000 బిల్లు కానీ వస్తుంటే వాళ్ళకి ఈ సోలార్ 1 కిలోవాట్ పెట్టుకున్న తర్వాత
కేవలం 338 రూపాయలు మాత్రం వస్తుంది. దీనివల్ల ఏడాదికి అతనికి ఆదాయం ఎంత వస్తుందంటే 8,000 రూపాయలు ఆదాయం ఉంటుంది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభులే వెలిసిన మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం భక్త సంద్రమైంది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల హనుమత్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వద్ద బొర్రంపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంచే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించారు. పలువురు భక్తులు వైద్య సహాయం పొందారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 2,15,016 రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఆర్వి చందన తెలియజేశారు. సుమారు 1,200 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారని దేవస్థాన కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన తెలియజేశారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురవాయగూడెం ఏలూరు జిల్లా స్వయం వ్యక్తంగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి వారి క్షేత్రాలలో మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రం ఎంతో విశిష్టతని పొంది ఉంది. అందులో స్వామివారి కుడి చేతిలో గద, ఎడం చేతిలో పండు, సంజీవపృతం పట్టినటువంటి స్వామి, అభయాంజనేయ స్వామి రకరకాల ఆకృతులు. అయితే వనం పట్టుకున్న చెట్టే శిఖరంగా కలిగిన క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి ఈ క్షేత్రం మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రం. ఈ ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా ప్రతిరోజు నిత్య నైమిత్తికంగా జరిగేటటువంటి వారోత్సవాలు అన్నీ కూడా స్వామివారికి వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రాతకాలమే స్వామివారికి తీర్థబింది, నిత్యార్చన కైంకర్యములు పూర్తి చేసుకుని భక్తుల యొక్క దర్శనం కోసము 5:30 నుంచి దర్శనం అవ్వడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని గర్భాలయంలోనూ అదే రకంగా ఉచిత దర్శనంగా స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. అదే రకంగా స్వామివారి క్షేత్రంలో నిత్యాన్నదానము నిరంతరము కూడా జరుగుతున్నది. కాబట్టి భక్తుల సౌకర్యార్థము ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కార్యనిర్వహణాధికారిని చందన గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో అత్యంత వైభవంగా సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. శ్రీ స్వామివారి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థము వర్రంపాలెం పిఎస్ వారి మెడికల్ క్యాంప్ కూడా ఈ మంగళవారం రోజు ఏర్పాటు చేయడం జరిగింది. కావలసినటువంటి భక్తులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. అదే రకంగా శ్రీ స్వామివారి క్షేత్రంలో ప్రతి శనివారము పంచామృతాభిషేకం జరుగుతుంది. అదే రకంగా ఈ శనివారం నాడు పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి శనివారం, పుష్యమీ నక్షత్రానికి అధిపతి శని నక్షత్రంతో కూడుకున్నటువంటి శనివారం రోజున ఎవరైతే అభిషేకంలో పాల్పంచుకుంటారో వారందరికీ కూడా మనోభీష్టాలు నెరవేరుతాయని చెప్పి ప్రసిద్ధి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారి వారోత్సవంలో భాగంగా ఈ యొక్క పంచామృతాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆదరించి బలహీన వర్గానికి చెందిన యువకుడైన పుట్ట మహేష్ కుమార్ ను చట్టసభకు పంపించి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రను తిరగరాసే అవకాశం కల్పించారు. పుట్ట మహేష్ కుమార్ ను తమ వాడిగా హక్కును చేర్చుకున్న ప్రజలు ఆశీర్వదించి 1,81,857 ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలిపించారు. పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎవ్వరికి ఇవ్వని అవకాశం ఎంపీగా పుట్ట మహేష్ కుమార్ కు ఇచ్చి ఆదరణ చూపించారు. ఇక్కడి ప్రజలు కేవలం ఓటు మాత్రమే కాదు, వారి విశ్వాసం, మద్దతు, ప్రేమ, ఆశీర్వాదం కురిపించారు. తనపై ఉంచిన నమ్మకానికి విలువనిచ్చేలా నిరంతరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యాన్ని కర్తవ్యంగా భావించి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ శ్రమిస్తున్నారు. రానున్న 4 ఏళ్లలో ప్రజల ఆకాంక్ష మేరకు మరెన్నో అభివృద్ధి మైలురాళ్లు సాధించడం కోసం ముందుకు సాగుతున్నారు. ప్రతి క్షణం, ప్రతి అడుగు ప్రజల కోసం, ప్రగతి కోసం పరితపించే వ్యక్తి తమ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కావడం పట్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన మరుక్షణం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ ను కలిసి పొగాకు రైతుల సమస్యలు వివరించారు. నిబంధనలు సడలించి పంట ఉత్పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వర్జీనియా పొగాకు రైతులకు 110 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా కొల్లేరు సమస్య పరిష్కారం సుప్రీంకోర్టును ఆశ్రయించడం కోసం కొల్లేరు పరిరక్షణ సమితి ప్రతినిధులతో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ న్యాయ నిపుణులతో ఢిల్లీ వేదికగా చర్చించారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కలిసి కొల్లేరు ప్రాంత ప్రజల సమస్య పరిష్కరించాలని విన్నవించారు. చివరకు సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ 3 రోజుల పర్యటనకు రావడంలో ఎంపీ ముఖ్య భూమిక పోషించారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగే వివాహాలు, పుట్టినరోజు వేడుకలు, నూతన వస్త్ర బహుకరణ వంటి శుభకార్యాలకు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తన సొంత నిధులతో మహేష్ అన్న కానుకను అందజేస్తున్నారు. తాను లేని సమయంలో
కార్యాలయం నుంచి ప్రతినిధులను పంపించి కానుక అందజేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పార్లమెంటు పరిధిలో జాతీయ రహదారుల్లో నెలకొన్న సమస్యల నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ కు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారుల పరిధిలో సర్వీస్ రోడ్లు, ఫ్లైఓవర్లు, కల్వర్ట్ పనులు తక్షణమే చేపట్టి ప్రమాదాల నివారణకు నిధులు మంజూరు చేయాలని రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వి ఉమాశంకర్ కు విన్నవించారు. అనంతరం కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిసి జాతీయ రహదారుల సమస్యలు విన్నవించారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కృషితో గుండుగొలను సమీపంలో గరుడ హోటల్ వద్ద వంతెన నిర్మాణానికి 4,50,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏలూరు పార్లమెంటు పరిధిలో ప్రభుత్వ పాఠశాలల సందర్శన సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు సైన్స్ ల్యాబ్ పరికరాల కొరత ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. ఎంపీ నిధుల నుంచి 2 కోట్ల రూపాయలతో మొదటి విడతగా ఎంపిక చేసిన 50 ఉన్నత పాఠశాలలకు ఒక్కొక్క పాఠశాలకు 4 లక్షల రూపాయలు విలువైన ల్యాబ్ పరికరాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ చింతలపూడి మండలం ప్రగడవరంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తక్షణమే స్పందించి ప్రగడవరంలో తాగునీటి పైప్ లైన్, యుద్ధ ప్రాతిపదికన కరెంటు స్తంభాలను ఏర్పాటు చేయించారు. ప్రజల విజ్ఞప్తి మేరకు గ్రామంలో సీసీ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు పట్టణం 32వ డివిజన్ పరిధిలో జిల్లా పోలీస్ కార్యాలయంలో 64 లక్షల రూపాయలు ఎంపీ నిధులతో చేపడుతున్న పోలీస్ విశ్రాంతి మహిళా పురుషుల బ్యారక్ నూతన భవన నిర్మాణానికి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఇటీవల శంకుస్థాపన చేశారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఆంధ్ర సరిహద్దు వేలేరుపాడు నుంచి లంకాలపల్లి వరకు 37 కిలోమీటర్ల పొడవున ప్రధాన రహదారి రాళ్లు లేచి మోకాళ్ల లోతు గుంతలతో ప్రజలు 5 ఏళ్ల పాటు ప్రత్యక్ష నరకం అనుభవించారు. వాహన చోదకులు తరచూ ప్రమాదాల బారిన పడ్డారు. కుకునూరు మండలానికి చెందిన నాయకులు ప్రజల విజ్ఞప్తి మేరకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తక్షణమే స్పందించారు. రహదారిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి 34,50,00,000 రూపాయలు విడుదల చేయించి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. ఫలితంగా అధ్వాన్నంగా ఉన్న రహదారికి మోక్షం లభించింది. దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం అప్పనవీడు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో అన్నదాన సత్రం, అన్న క్యాంటీన్ నిర్మాణం చేయడానికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, దేవాలయ కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి అంచనాలు రూపొందించమని ఆదేశించారు. అధికారులు సమర్పించిన అంచనాల నివేదిక ప్రకారం అన్నదాన సత్రం నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరుకు హామీ ఇవ్వడం జరిగింది. ఏలూరు కొత్త బస్టాండ్ సెంటర్ సమీపంలో జిల్లా గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరుకుందని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తక్షణమే స్పందించి స్వయంగా సందర్శించారు. పాఠకులు, ప్రజల విజ్ఞప్తి మేరకు గ్రంథాలయ అభివృద్ధికి ఎంపీ నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం సామాజిక భవన నిర్మాణ నిమిత్తం ఎంపీ నిధుల మంజూరుకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. నిర్మాణానికి అవసరమైన స్థల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్ తక్షణమే స్పందించి త్వరగా స్థల సేకరణ పూర్తి చేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. స్థల సేకరణ అనంతరం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏడాది కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 149 మందికి 1,67,00,000 రూపాయల పైచిలుకు ఆర్థిక సహాయం అందజేశారు. అత్యవసర సమయాల్లో చికిత్స చేయించుకున్న బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక తోడ్పాటును అందజేశారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వాహకం వల్ల మందగించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతపై ఎంపీ మహేష్ కుమార్ లోక్సభలో తన గళం వినిపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12,500 కోట్ల రూపాయలు మంజూరు కావడంలో ఎంపీ మహేష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. విశాఖపట్నం, సికింద్రాబాద్ నడుమ ఏలూరు మీదుగా రాకపోకలు సాగిస్తున్న వందే భారత్ రైలుకు ఏలూరు రైల్వే స్టేషన్లో హాల్ట్ లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు అసంతృప్తికి గురయ్యారు. ఏలూరు నుంచి విశాఖపట్నం, సికింద్రాబాద్ వందే భారత్ రైలులో ప్రయాణించాలనే ఏలూరు జిల్లా ప్రజల కలను ఎంపీ మహేష్ కుమార్ సహకారం చేశారు. ఎంపీ కృషితో ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ అనుమతి లభించింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యువతకు బాసటగా నిలిచారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఏలూరులో భారీ జాబ్ మేళా నిర్వహించారు. విద్యార్హత, నైపుణ్యాలు కలిగిన యువతకు కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడేందుకు ఎంపీ చేయూతనిచ్చారు. అలాగే జూలై 14న మెగా జాబ్ మేళా నిర్వహించి మరికొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. సెప్టెంబర్ నెలలో భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల కారణంగా నిరాశ్రయులైన బాధితులకు ఎంపీ మహేష్ కుమార్ తన వంతు ఆర్థిక తోడ్పాటును అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో ముందుకు వచ్చిన ఎంపీ మహేష్ కుమార్ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
రైల్వే ట్రాక్ల వద్ద గంటల తరబడి తలెత్తే ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 16 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎంపీ విన్నపానికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలతో చేపట్టే 12 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి ఇటీవల పరిపాలన ఆమోదం తెలిపింది. త్వరలోనే వీటిని నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. Sir, in our constituency, we are having a Kolleru lake where almost 3 lakh people around the Kolleru lake lives from long time. Because of the Kolleru lake has been the bird sanctuary where birds comes there from different countries and lives there. Today in the Supreme Court and because of the Supreme Court defining the borders of the Kolleru lake where there is lot of farmers lands and individual lands which is almost 14 acres plus 7 acres which is 20 to 23,000 acres which has been taken over the Supreme Court which is in this Kolleru lake. We have requested every time in the courts of Supreme Court that to see that the individual farmers land should be not included in the Kolleru region. But it is not taken care, sir. Today our CM Chandrababu Naidu garu also and Pawan Kalyan garu also has taken incentive to solve the issue of Kolleru lake which is there from last 20 years now where 4 lakh people are suffering from last 20 years. Till today they don't know that they will be living there or they will be moving from there because of this Kolleru issue. ఇవాళ మీరు R&B రోడ్లు అన్నీ కూడా అన్ని పక్క మరమ్మతులు జరుగుతున్నాయి, మీరు కూడా చూస్తూ ఉన్నారు. అలాగే వచ్చే రోజుల్లో పంచాయతీ రోడ్లు కూడా టేకప్ చేస్తాం. అన్ని రోడ్లు కూడా ఒక పక్క నుంచి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ సంక్రాంతికెల్లా కొంచెం వరకు చాలా మార్పు కనబడుతుంది. ఇంకా వచ్చే రోజుల్లో రోడ్ల మీద ఫోకస్ చేద్దామండి. మా ఉద్దేశం కూడా, మా ఎన్డీఏ కూటమి ఉద్దేశం కూడా అన్ని రోడ్లు మన రాష్ట్రంలో ఉండే రోడ్లు అయినా కానీ మన పార్లమెంట్లో ఉండే రోడ్లు అన్నీ కూడా బాగుండాలనేది మా ఐడియా. అవి కూడా ఫోకస్ చేస్తున్నాం. అవి కూడా వచ్చే రోజుల్లో అన్నీ కూడా బాగు చేయడానికి. జంగారెడ్డిగూడెంలో బైనరీ శివాలయం వద్ద డంపింగ్ యార్డ్ కారణంగా దుర్గంధ భరితంగా తయారైన రహదారిపై సిటీ న్యూస్ వేసిన కథనానికి మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ స్పందించారు. మంగళవారం సాయంత్రం డంపింగ్ యార్డ్ వద్ద ఉన్న పరిస్థితిని ఆయన స్వయంగా వెళ్లి పరిశీలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అధికారం చేపట్టిన సంవత్సర కాలంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ చేసిన అభివృద్ధిపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. 2 మాసాలు కావస్తున్నప్పటికీ తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ ఏఐటీయూసీ జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన కార్మికులు. తమ సమస్యలు పట్టించుకోకపోతే ఈ నెల 25వ తేదీ నుంచి విధులు బహిష్కరించి నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామంటున్న జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రి కార్మికులు. జంగారెడ్డిగూడెం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా నియమితులైన చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించిన టీపీఓ. పోలవరం నియోజకవర్గ మండలాల పరిశీలకులు అధ్యక్షులతో సమావేశమైన నియోజకవర్గ పరిశీలకులు అంగర రామ్మోహన్ రావు, అనపర్తి వెంకట్. వార్తలు సమాప్తం. నమస్కారం.